శకుంతలకే అగ్రిమెంట్ ఇస్తానని చెప్పేసి విహారీ ఒప్పందం చేసుకుంటున్న సమయంలో బ్యాట్‌మ్యాన్ అని చెప్పేసి పిలుచుకుంటూ క్రిష్ ఆ వీడియో క్లిప్‌ని పట్టుకొని వస్తారు. ఏంట్రా అని అడుగుతుండగా ఆ సమయానికి బ్యాట్‌మ్యాన్ తను చేసిన అక్రమం, అంతేకాకుండా తన ఎంత నిజాయితీగా ఉందో, ఎంత నిజాయితీగా లేదో మీకే అర్థమవుతుంది బ్యాట్‌మ్యాన్. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి అని క్రిష్ వెంటనే విహారీ చేతికి ఆ వీడియో క్లిప్పు ఇస్తాడు. అందులో కుళ్ళిపోయిన కూరగాయలు, అంతేకాకుండా లక్ష్మితో మాట్లాడింది ఇదంతా వీడియో రికార్డుగా ఉంటుంది. వెంటనే అది చూసి కావాలని వీళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు బాబు, వీళ్ళు తప్పుగా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, మీది అది నమ్మకండి అని చెప్పేసి వడ్డీల శకుంతల అంటుంది. నేరుగా ఇక్కడ వీడియో కనిపిస్తుంది. అంటే కుళ్ళిపోయిన కూరగాయలతో నువ్వు వంటలు చేసి ఇక నమ్మిన అన్నం పెట్టిన దాన్ని విశ్వాసంగా 10 ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నావు, అలాంటి దాన్ని నువ్వు ఇలా నమ్మించి మోసం చేస్తావా? నమ్మకాన్ని చాలా ఒమ్ము చేసావు శకుంతల, వదిలిపెట్టను. అయినా నీ చేతికి నేను అగ్రిమెంట్ ఇవ్వాలనుకున్నాను కదా, అది క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫీస్లో ఎంతమంది వర్క్ చేస్తున్నా, అంతేకాకుండా పేద పిల్లలకు మన మీద నమ్మకంతో ఈ వంటలన్నీ ఒక రుచికరంగా చేస్తున్నావని అది నమ్మకంతో 10 ఏళ్ల నుంచి నిన్ను ఇక్కడ వాంటెడర్గా ఇక ఎప్పటికీ నువ్వే చేతిలో పట్టుకొని అధికారాన్ని ఆధిపత్యంగా చెలాయించావు. కానీ నీ వెనకాల ఇంత దుర్మార్గంగా ఉందని ఇప్పుడే అర్థమైంది. అందుకే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను. నీకు ఇది టెండర్ రాదు. అసలు ఇందులో ఏ మాత్రం కూడా ఇక్కడ ఉండడానికి, ఇక్కడ నిలబడడానికి నీకు అర్హత లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి బాబు? నేను 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. కానీ ఇప్పుడు నీ బుద్ధేంటో బయటపడ్డది కనుక మర్యాదగా పెద్దావిడ కాబట్టి గౌరవంతో వెళ్ళిపోని చెప్తున్నాను. ఈ అగ్రిమెంట్ నీకు నాకు క్యాన్సిల్, ఎప్పటికీ నీ చేతికి రాదు. ఇప్పుడు ఈ అగ్రిమెంటు సిరి వాళ్ళకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వెంటనే సిగ్నేచర్ చేసి ఇక హర్ష చేయికి ఇస్తారు. చెప్తాను, మీ అందరు చెప్తాన్రా, నేను ఇంతలా చేసిన దాన్ని వీడియో రూపంలో బయట పెట్టారు కదా, ఇక ఆ సిరిని వదిలిపెట్టను. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా అది ఎలా చేస్తుందో దాని సంగతి చెప్తాను అని విధంగా అనుకుంటుంది. ఈలోపు వడ్డీల శకుంతల వెళ్ళిపోతుంది. ఇదిలాగా ఉండగా విహారీ లక్ష్మి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉంటాడు కదా. వెంటనే కార్ల నుంచి బయటికి దిగుతుంది. అంటే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిన తర్వాత హర్ష ఈ విధంగా బాబుతో అంటూ ఉంటాడు, అసలు ఎక్కడుందిరా అమ్మ, ఇంకా రావట్లేదు అని అనుకుంటుండగా, మామయ్య మనం ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఈ విషయం కనుక అమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది. అగ్రిమెంట్ మనకే వచ్చిందని. అవునరా, త్వరగా పద అని చెప్పేసి ఈ విధంగా వెళ్తుండగా ఈలోపు కార్ల నుంచి బయటికి వస్తుంది. అటు ఇటు చూసి వెంటనే వెళ్తుండగా ఆ సమయంలో రౌడీలు, పాపం మన చేతికి వచ్చిన ఆ అగ్రిమెంటు ఆ సిరి వల్ల పోయింది. అక్క చాలా బాధపడుతూ కోపంగా ఉందిరా. అవునరా, ఇక అక్క బాధను మనం చూడకుండా ఉండాలంటే ఆ సిరికి గుణమైన పాఠం చెప్పి ఏం చేయాలో అది చెయ్యాలి. అవునరా, అదిగో నువ్వు మాటల్లో అన్నావో లేదో, అదిగో అది ఎక్కడి నుంచి వస్తుందిరా, దాన్ని ఈరోజు కిడ్నాప్ చేసి ఇక మళ్ళీ తిరిగి ఆ కాంట్రాక్టు మన అక్కకే రావాలరా. అవునరా, పదరా దాన్ని కిడ్నాప్ చేస్తాం అని చెప్పేసి వెనుక నుంచి వెళ్ళి ఇక సిరి నోరు మోయించి కిడ్నాప్ చేసి వెంటనే ఒక రూమ్లో బంధిస్తాడు. చీకటి పడిపోతుంటుంది. ఈలోపు క్రిష్, హర్ష ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. బామ్మ అమ్మని పిలు అని అంటుండగా, అమ్మనా, అమ్మ ఇంకా ఇంటికి రాలే కదరా, ఏంటి అమ్మ ఇంక ఇంటికి రాలేదా అని చెప్పేసి క్రిష్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే అమ్మ ఎక్కడో సేఫ్గా ఉన్నట్టుంది. సరేలే క్రిష్, నువ్వు పడుకో, రేపొద్దున్నే అమ్మ వచ్చేస్తుంది రే, అమ్మ గురించి కంగారు పడకు. మామయ్య అమ్మ రాకుంటే భయంగా ఉంది, అమ్మకి ఏదైనా జరిగిందా, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళి వెతుకులాడదాం, అందుకే అమ్మ గురించి రేపు పొద్దున వెనుకులాడదాం, నువ్వు పడుకో అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ పడుకోపెడతాడు. తెల్లారిపోతుంది. అక్కడ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు సిరిని. వదిలిపెట్టండిరా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక్కడ సిరి. ఇక్కడ బాబు మాత్రం ఏడుస్తూ, మామయ్య ఇంకా అమ్మ చీకటి పడిపోయినా తెల్లారిని కూడా రాలేదు, అమ్మ ఇంకా రాలేదేంటి మావయ్య, ఇక ఏడవకురా,
అమ్మ ఎక్కడున్నా వస్తుంది అని చెప్పేసి బామ్మ సంజసిస్తుంటుంది. సరే అమ్మ గురించి వెనుకలాడదాం పద అని చెప్పేసి ఇటువైపు హర్ష, అటువైపు క్రిష్ ఇక అక్క అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో ఇక లక్ష్మి మాత్రం సిరి మాత్రం కిడ్నాప్ అయి ఉంటుంది కదా. అమ్మ ఏది అని చెప్పేసి వెంటనే నడుచుకుంటూ క్రిష్ ఆఫీస్ దగ్గరకు వస్తాడు. ఆ సమయంలో ఆఫీస్లో కంప్లీట్ చేసుకొని వర్క్ అంతా విహారీ వెళ్తుండగా విహారీ కారులో చూసి ఇక బ్యాట్మ్యాన్ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ కార్ వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. వెంటనే ఆ మిర్రర్లో నుంచెలి ఇక వెంటనే ఆ బాబుని చూసి కార్ అక్కడే ఆపేస్తాడు. ఇక వెంటనే కారులో నుంచెలి విహారీ బయటకు వచ్చి, ఏంట్రా ఏం జరిగింది, ఎందుకు కంగారు పడుతున్నావు? బ్యాట్మ్యాన్ మీకు విషయం చెప్పాలి. ఏమైందిరా? మా అమ్మ రాత్రి నుంచెలి రావట్లేదు, అసలు ఇంటికి కూడా రాలేదు. ఇక ఆ వడ్డీల శకుంతల గురించి బండారం బయట పెట్టడానికి మా అమ్మ వీడియో తీసింది. కొంపదీసి ఆ వడ్డీల శకుంతల మా అమ్మని ఏదన్నా చేసిందేమో అని భయంగా ఉంది బ్యాట్మ్యాన్. పదరా మీ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక ఈలోపు ఇంటికి వచ్చేసరికి హర్ష ఊరంతా వెనుకలాడినా కూడా ఎక్కడ మాత్రం కనిపించదు. ఏమైంది బాబు, సిరక్క కనిపించిందా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, లేదు బామ్మ. అయ్యో భగవంత, ఏంటి కష్టాలు, ఒక కష్టం పోతే ఒక కష్టం. సిరి ఎక్కడున్నావు తల్లి అని చెప్పేసి అనుకుంటుండగా వెంటనే బ్యాట్మ్యాన్ విహాన్ని తీసుకొని వస్తాడు. ఇక విహాన్ని చూసి సార్ అని చెప్పేసి, అవును సిరిగారు కనిపించట్లేదట, ఏమైంది అనేసరికి, నిన్న ఆ వడ్డీల శకుంతల బండారం బయట పెట్టినని కుట్రతోనే అక్కని ఏదైనా చేసిందేమో అని భయంగా ఉంది సార్. ఎట్టి పరిస్థితిలో సిరిగారికి ఏం కాకూడదు, ఎలాగైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనని ఎక్కడున్నా పట్టుకునేలా చేద్దాం. అసలు వడ్డీల శకుంతల దగ్గర నుంచి కూపి లాగితే నిజాలు బయటపడతాయి. కానీ ఏం అర్థం కావట్లేదు సార్. సరే ఒక పని చేద్దాం, తన ఫోటో ఏదైనా ఉందా అని విధంగా కృష్ణ అడుగుతుండగా, ఇక అమ్మ ఫోటోనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఫోటో అవసరం లేదు, కానీ ఎలాగైనా అమ్మని దొరకబట్టే ఛాన్స్ మనకు వస్తుంది. ఒక్క నిమిషం బాబు, తన ఫోటో ఉంది అని చెప్పేసి ఈ విధంగా బామ్మ పాత బాక్సులో ఉంటుంది కదా, ఆ బాక్సు పెట్టెను ఓపెన్ చేస్తుంది. అందులో సిరి ఫోటో ఉంటుంది. వెంటనే ఆ ఫోటో ఇక క్రిష్ తీసుకొని విహారి దగ్గరకు వచ్చి, ఇదిగో బ్యాట్మ్యాన్ తనే మా అమ్మ అని చెప్పేసి ఆ ఫోటో చూపించేసరికి ఒక్కసారిగా విహారి గుండెలు పగిలిపోతాయి. ఏంటి, తను మీ అమ్మ? అవును బ్యాట్మ్యాన్, తనే మా అమ్మ. అవును బాబు, తను మా మనవరాలు సిరి. ఇదేంటి, తను లక్ష్మి కదా, అసలు ఏం జరుగుతుంది గందరగోళం అని ఏం ఆలోచించలేని పరిస్థితి. బ్యాట్మ్యాన్ ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ బ్యాట్మ్యాన్ దయచేసి అర్థం చేసుకో, మా అమ్మను కాపాడు బ్యాట్మ్యాన్, దండం పెడతాను అనేసరికి, నీకంటే బాధ్యత ఫస్ట్ నా బాధ్యత, నా భార్య కానీ అని చెప్పేసి ఆలోచిస్తుండగా, ఏం ఆలోచించకు బ్యాట్మ్యాన్, వెంటనే మా అమ్మను కాపాడు బ్యాట్మ్యాన్ అని దండం పెడుతుండగా ఇక విహారీ ఎలాగైనా లక్ష్మిని కాపాడాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. డైరెక్ట్గా కోపంతో శకుంతల దగ్గరికి గన్ పట్టుకొని పోతాడు. ఇక శకుంతల హారాంస్గా, అది ఈ జన్మకి బయటికి రాకుండా దాని పానాలు లోపలనే తీయండిరా, అప్పుడు ఆ కాంట్రాక్ట్ మన చేతికే వస్తుందిరా అని అనుకుంటుండగా వెంటనే వడ్డీల శకుంతల దగ్గరికి తలకు గన్గూరు పెట్టేసరికి వడ్డీల శకుంతల ఉలిక్కి పడుతుంది. నిజం చెప్పు, అసలు సిరి ఎక్కడుంది? నిజం చెప్తావా లేకపోతే నా చేతిలో చస్తావా? ఏంది బాబు ఏమంటున్నావు? నీవు సిరిని కిడ్నాప్ చేశావని మాకు బాగా తెలుసు బ్యాట్మ్యాన్, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. మా అమ్మ మీద మొదటి నుంచి కక్ష, మా అమ్మను చంపాలని వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు బ్యాట్మ్యాన్ అని అంటుండగా, చెప్తావా చస్తావా? చెప్తాను. ఇక తనని కిడ్నాప్ చేశాం ఒక రూమ్లో అని చెప్పేసి సిరి గురించి చెప్పేసరికి విహారీ సిరిని కాపాడడానికి వెళ్ళేసరికి సిరి మొత్తం సోయి నుంచలి ఇక ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. డోర్ ఓపెన్ చేసరికి మరి సిరి లక్ష్మి అని చెప్పేసి ఈ రోజైనా వాళ్ళిద్దరి కలయిక ఒకటవుతుందా?